అంటే సజావుగా ఉంటుందని. అంటే అంత సోషల్ ట్రస్ట్ లేదా మిగతా కులాల మీద? మన కులపోటే అయి ఉండాలా? ఇంకెప్పటికీ మారుద్ది సమాజం. అది మీరు ప్రజలు అనుకుంటే, ముఖ్యంగా యువత అనుకుంటే, మహిళలు అనుకుంటే మార్పు వచ్చి తీరుతుంది. అలాగే మద్యపాన నిషేధం అంటే యథార్థవాది లోక విరోధం అంటారు. నేను మద్యపాన నిషేధం గురించి ఏం చెప్పానంటే 2019లో మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధం అసాధ్యం. ఎందుకు అసాధ్యం అని చెప్తాను. వైసెస్ అనేది అలవాట్లు, అలవాట్లు ఏదైనా పేరు పెట్టండి, మనిషికి అది బలహీనత. అన్నీ మంచిగా ఉండండి స్వామి, మీకు ఆరోగ్యాలు పాడడం, లివర్లు చెడగొట్టుకోకండి అంటే మేము తాగుతాం, లివర్లు చెడగొట్టుకుంటామంటే నేను అబ్కారీ శాఖ మా నాన్న కనీసం కల్తీ లిక్కర్ లేకుండా కొంచెం ఆరోగ్యాన్ని కొంచెం ఒక ఎక్కువ సంవత్సరాలు కాకుండా తక్కువ సంవత్సరాలు కాకుండా ఎక్కువ సంవత్సరాల్లో లివర్ పాడేలాగా మీకు హెల్తీ లిక్కర్ అమ్మాలని మేము ఒక అబ్కారీ శాఖ పాలసీ. కానీ వీళ్ళు కల్తీ లిక్కర్ అమ్ముతూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ చేసేస్తూ ఉన్నారు. నేను చెప్పింది ఆ రోజున మేము సంపూర్ణ మద్యపాన నిషేధం రేలేగావ్ సిద్ధిలో అన్నా హజారే గారు తీసుకొచ్చినట్టుగా ఒక పంచాయతీ కానీ ఒక కాలనీ కానీ అందరూ నిర్ణయించుకుంటే ఇక్కడ మాకు బ్రాందీ షాపులు ఉండకూడదు, బెల్ట్ షాపులు ఉండకూడదు, ఏ షాపులు ఉండకూడదు అంటే ఆ ఏరియా వరకు సంపూర్ణ మద్యపానాన్ని నిషేధం చేయొచ్చు. అలా అంచెలంచెలుగా రాష్ట్రం అంతా కావాలంటే చేయొచ్చు. కానీ ఒక అబద్ధం చెప్పి చేయలేని దాన్ని చెప్పి నేను అలా మోసపుచ్చడం నాకు ఇష్టం లేదు. అలాగే ప్రభుత్వం ఈ ఆదాయం కావాలి. అందువల్ల మీరు ఈ రోజున నేను ఓపెన్గా నిజాయితీగా మాట్లాడాను. నాకు దానివల్ల ఒక అబద్ధాన్ని నమ్మారు ప్రజలు 2019లో మద్యపాన నిషేధాన్ని అని. నేను ఈ రోజుకి మీకు చెప్తున్నాను, ప్రజలందరూ అంచెలంచెలుగా కోరుకుంటే ఆ ప్రాంతాల వారీగా ఇప్పుడు మచిలీపట్నంలో 80%, 70% ఒక ఓటు సంఖ్య అనుకొని వద్దు ఇక్కడ మద్యపాన నిషేధం అంటే సంపూర్ణంగా నిషేధం చేస్తాం. అది ఆడపడుచులు కోరుకోవాలి, ప్రజలు కోరుకోవాలి. ఇది లేకపోతే ఏమవుద్దంటే అమెరికాలో కూడా ప్రయత్నం చేశారు. అల్కోపెన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు. ఈ రోజున మద్యపాన నిషేధం మీ భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నా. మీరు అరుస్తూ ఉన్నారు, మీకు ఎందుకు? మీ భవిష్యత్తు కోసమే మాట్లాడుతున్నా. మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ సీఎం అన్నాగా నాకు ఎక్కదమ్మా, ప్లీజ్. ఇబ్బంది చాలు థ్యాంక్ యూ. ఈ పంచి నేను కోరుకుంటుంది, అల్కపెన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు. మద్యపాన నిషేధం ఎక్కువ మంది